చేత, లేదు ఒక పురుగు చేత, లేదు ఒక పాము, ఒక జంతువు, ఒక దోమో, ఒక బొద్దింకో భయపడదు. కానీ దేవుడు సృష్టికర్త, సర్వాధికారము కలిగిన వాడు, సార్వభౌమ అధికారము కలిగిన వాడు, సర్వజనుల కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీవెవరో తెలియకుండానే నీకు అర్హతనిచ్చినట్టు దేవుడి ఎలా మనం భయం కలిగి బ్రతకలేకపోతాం. ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించలేకపోతాం. ఎందుకని లోకంతో కలిసిపోతున్నామా? లోకంలో ఉన్న వారితో సహవాసం చేస్తున్నావా? పౌలు గారు అంటారు, అపోస్తలుడైన పేతురు గారిని, అన్యజనులతో నీకు సహవాసం ఎలా? అన్యజనులతో నీకు పాలెక్కడా? నిజమే, లోకం అంటే జనులు, లోకం అంటే మనుషులు. ఉన్నాం, కలిసే ఉండాలి. కలిసి ఉండకూడదని నేను చెప్పట్లేదు, కానీ పౌలు గారు కూడా చెప్పట్లేదు. కానీ అక్కడ పేతురు గారు ఒక తప్పు చేశారు కాబట్టి ఆ తప్పును బట్టి అన్యజనులతో నీకు పాలు ఎలా? అన్యజనులతో నీకు సహవాసం ఎలా? అన్యజనులు అక్కడ ఒక భయంకరమైన విందు జరుగుతుంది. ఆ విందులో పేతురు గారు పాలుమనస్తులయ్యాడు, భోజనానికి కూర్చోకపోయాడు. కాబట్టి పేతురు గారిని పౌలు గారు హెచ్చరించడము తప్పనిసరి అవసరం. ఆ స్థలంలో మీరున్నా హెచ్చరించడం అవసరం. అది ఏమింది, ఎందుకు వెళ్ళాం అన్నది అవసరం. అన్యజనులతో సహవాసం చేస్తే మీరు అవ్వకూడదు, మనం వాళ్ళలాగా అవ్వకూడదు, మనం వారిని మనలోకి తీసుకురావాలి. సంవత్సర కాలం అవుతుంది, 2 సంవత్సరాల కాలం నడుస్తుంది. ఏది మనతో ఒక ఆత్మ వచ్చిందంటే 0. ఒక వ్యక్తిని తీసుకురాలేకపోయాం, ఒక విశ్వాసం నడిపించలేకపోయాం. అన్యజనులతో సహవాసం చేస్తే బైబిల్లో చేయొచ్చు కదా, బైబిల్లో చేయమని ఎక్కడ లేదు. దేవుని స్తుతి. ప్రేమించు. నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమ ఎలా ఉంటుందంటే నీతో పాటు దేవుడి సన్నిధికి తీసుకొచ్చినట్టుగా ఉండాలి. అని వాళ్ళ ప్రేమలో నీ ప్రేమ కలిసిపోతే నీకు వారికి తేడాలు తెలుసుకోవాలి. దేవుని ప్రేమ చాలా గొప్పది. మనుషుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా ఉన్నతమైనది. ఈ లోకంలో భయంకరమైనది ఒకటి తిరుగుతుంది. అదేంటో తెలుసా? మరణం. ఏంటంట? మరణం ప్రకటిస్తుంది. ఎవరిన మృంగిదిరా అని. తెరిచిన సమాధి వలె ఉందట మరణం. తెరిచిన సమాధి వలె మరణం అనేది తిరుగుతుంది. నీ పక్కని నా పక్కని అందుతుందని మధ్య దానికి భయం లేదు. అది ప్రకటిస్తుంది, నాకు ఎవడు దొరుకుతాడా. దాంతో బేరసారాలు ఏముండవు. బేరాలు ఆడుకోవడానికి నాకు ఇంత, నేను నీకు ఇంత ఇస్తాను, నా వైపు రావద్దు, నీకు ఇంత ఇస్తాను, నువ్వు నా పిల్లల జోలికి రావద్దు అంటే నీకు ఏమీ లేదు. నేను నీతిమంతుడు అంటే అనీతిమంతుడు అని లేదు. నేను యథార్థవంతుడు అంటే లేదు. నేను న్యాయవంతుడు అంటే లేదు. నేను పరిశుద్ధుడు అంటే పరిశుద్ధుడి కంటే అది పరిశుద్ధుడినే ఏం చేసింది? తీసుకెళ్ళిందా? ఎక్కలేని ఆ శిఖరానికి తీసుకెళ్ళి నీవు దేవుని కుమారుడు అయితే దూకు. మరణానికి ఏముండవు, ఏది చూడదది. మరణం అనేది ఎప్పుడు ఎలా ఎవరి దగ్గరికి వస్తుందో తెలీదు. అందుకే హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నీళ్ళు ఏం చేయాలట? నీళ్ళు ఏమిల్లమ్మా, నీ దేహం అనే ఇల్లు, నీ హృదయం అనే ఆలయం నువ్వు చక్కబెట్టుకో. నీ మీద ఎవరు అధికారం కలిగి ఉండాలంటే నీ దేవుడిని యెహోవా అధికారం కలిగి ఉండాలి. ఎక్కడి వరకు? అరికాలు మొదలుకొని నెడినెత్తి వరకు, తల వెంట్రుకల చిగుళ్ళ మొదలుకొని చిరి పాదం వరకు కూడా దేవుని అధికారము కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవుని అధికారం నీ మీద లేదో వాడు గర్జించే సింహం వలె తిరుగులాడుచున్నాడు. అందుకే అంటాడు యోబు గ్రంథంలో, యోబు గారితో చెప్తాడు, అపవాదులు అడుగుతాడు దేవుడు. అపవాదైనా
సాతానా నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? ఏముంది ప్రభువా? ఎక్కడికి వెళ్ళి వస్తానో చెప్పింది. ఎక్కడికి వెళ్ళి వస్తానో చెప్తుంది. ఈ భూమి మీద అమ్మ చెప్పండి అమ్మ, చదవలేదు దేవుడి గ్రంథం. ఈ భూమి మీద ఎందుకు తిరుగుతుంది? ఎందుకు తిరగాలి? భూమి అంతటి మీద పనే ఉందండి అపవాదికి. సృష్టికర్త అయిన సర్వభూమిని మహిమతో నింపిన వాడు, సర్వ సృష్టికి కారణభూతుడు. హబక్కూకు గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తాడు ఈ భూమి అంతటి మీద ఆయన ప్రభావం ఉందని. దేవుడికి స్తోత్రం. 3వ వచనం నుంచి చదివితే ఆయన తేమాలో నుండి బయలుదేరుతుంటాడు. గట్టిగా చదవాలి. దేవుడు తేమాలో నుండి బయలుదేరుచున్నాడు. పరిశుద్ధ దేవుడు పారాలో నుండి వేచేయించున్నాడు. ఆయన మహిమ ఆకాశమంతా మండలమంతటను కనబడుచున్నది. భూమి అట దేంతో నిండబడుతుంది? ఇంత ఉంటే అపవాది అంటున్నాడు ఆయన సన్నిధిలో నిలిచి, దేవుని సముఖంలో నిలిచి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అంటే ఏముంది? ఈ భూమి మీద అటు ఇటు దానికి తెలుసు. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరో, దేవుని యొక్క సంబంధికులు ఎవరో దానికి సంబంధించిన వ్యక్తులకి జోలికి పోదు, దాని అనుచరుల జోలికి పోదు, దానికి సంబంధించిన వారి జోలికి పోదు. మరి ఎవరి జోలికి పోద్ది? సజీవుడగు నీతిమంతుడు క్రీస్తు యొక్క బిడ్డల జోలి. సజీవుడకు క్రీస్తు యొక్క బిడ్డల జోలికి వారు ఎక్కడ బలహీనం ఉంటారో చూస్తాం. కుటుంబం దగ్గరికి వెళ్తారు. కుటుంబంలో ఎవరిని బలహీనపరిస్తే కుటుంబం అంతా వంగుతుందో చూస్తాం. సమాజంలోకి వెళ్తే సమాజంలో మధ్య నేను ఎలాగ అవమానపరచాలో, ఎవరి ద్వారా అవమానం పొందుతావో అవతల ఒక ఎన్నుకుంటారు. దాని పని అది. మరణముతో బేరసారాలు ఏమి అది స్పష్టంగా ప్రకటిస్తుంది. నీతిమంతుడివైన అనీతిమంతుడివైన, పరిశుద్ధుడివైన అతి పరిశుద్ధుడివైన, న్యాయవంతుడివైన అన్యాయస్తుడివైన, అక్రమం చేయవారైనా, వాడు ఎలాంటి వాడైనా సరే ఖచ్చితంగా లాక్కొని ఎవడో తప్పించలేడు మరణం నుంచి. అది తప్పించగలిగిన వ్యక్తి ఒక ఆయన. మరణము ముళ్ళును విరిచిన వాడు, మరణమా నీ ముళ్ళెక్కడ? మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడే కాకుండా మరణములైపోయినట్టు వారిని కూడా తిరిగి లేపిన వాడే. ఆమె మరణమైపోయిన వారిని కూడా తిరిగి లేపిన వాడే. ఆమె లాజరును తిరిగి లేపాడు. నాయిని ఎదమరాల కుమార్ని తిరిగి లేపాడు. యాయిని కుమార్తెని తిరిగి లేపాడు. తబితాను తిరిగి లేపాడు. ఐతుకును తిరిగి లేపాడే. చెప్పుకుంటూ వెళ్ళిపోతే పరిశుద్ధ గ్రంథంలో కోట్ల మంది ఉన్నారు చనిపోయిన వారు తిరిగి లేచినట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నాకు ఒక ఆశ ఉంది ఎప్పుడు కూడా, ఇప్పటికి కూడా నాకు అదే ఆశ. పరిశుద్ధ గ్రంథంలో ఎలీషా ఒక ప్రవక్త ఉంటాడు. తెలుసా ఎలీషా? తెలుసా ఎలీషావు? ఎలీషావు చెప్పండి. ఎలీషావు ఏలియా యొక్క శిష్యుడు. దేవునికి స్తోత్రం. ఏలియా 7 అద్భుతాలు చేస్తే ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలాగొచ్చింది? ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు నీకేం కావాలని ఎలీషాని అడిగితే నీలో 200 పాల ఆత్మ. ఆమె రాజుల గ్రంథం 2వ రాజుల గ్రంథంలో రాయడం. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అలా అడిగారో ఈ దినముల పరిమాణం తగ్గుతుంది, ఆయన అది నా వశంలో లేదు, యెహోవా వశంలో ఉన్నాయని చెప్పాడు. ఏలియా ఆరోహణం అవుతున్నప్పుడు ఆ దప్పుడు వచ్చి ఎలీషా మీదకి వచ్చింది. అప్పుడు 200 ఆత్మ అభిషేకాలు అయిపోతా. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఎంత గొప్ప అభిషేకాన్ని పొందాడంటే ఈరోజు నీకు నాకు లేదు ఆశ.
మనకు లేదు. దేవుని అభిషేకం కలిగి ఉండాలి, దేవుని ఆత్మ కలిగి ఉండాలి, వాక్యం కలిగి ఉండాలి, ప్రార్థన కలిగి ఉండాలి, ప్రభుత్వ సావాసం కలిగి ఉండాలి, సంఘంతో సావాసం కలిగి ఉండాలి, ప్రతి సహోదరుడితో సావాసం, ఒకరినొక ప్రేమ కలిగి, సమాధానం కలిగి సావాసం కలిగి ఉండాలని మనకు లేదు. ఎప్పుడైతే ఈ సావాసాన్ని కోల్పోతావో, ఎప్పుడైతే సావాసానికి దూరం అవుతావో, నువ్వు అపవాదికి దగ్గర అవుతున్నావు, సాతానికి దగ్గర అవుతున్నావు, లోకానికి దగ్గర అవుతున్నావు. అప్పుడు ఏం చేస్తుంది? మెల్లమెల్లగా మరణం అనేవాడు మన దగ్గర ఇచ్చేది. ఎలీషా చనిపోయిన తర్వాత ఆయన పాతి పెడతారు. పాతి పెట్టాక 500 సంవత్సరాల తర్వాత ఒక యవ్వనుడు చనిపోతాడు. వీళ్ళకి తెలియదు అక్కడ ఎలీషా సమాధి ఉంది, అక్కడ పాతి పెట్టి ఎలీషా సమాధి తెలియదు వీళ్ళు. 500 సంవత్సరాల తర్వాత ఆ యవ్వనుడు చనిపోయి ఒక యవ్వనుడు తీసుకుని అక్కడ పాతితే ఎలీషా ఎముక తగిలి ఆ చనిపోయిన వాడు తిరిగి బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చేశాడట? చనిపోయిన వ్యక్తి ఆ యవ్వనుడు తిరిగి బ్రతికాడు. 500 సంవత్సరాల తర్వాత ఎలీషా ఎముక తగిలి మరలా ఆ యవ్వనుడు తిరిగి సజీవుడిగా బ్రతికాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. రెండో రాజు గ్రంథం చదవండి, మీకు అర్థం అవుతుంది. మీరు పరిశుద్ధ గ్రంథం చదవకపోతే మీకు అర్థం కాదు. వాక్యము లేకపోతే మీరు ఉట్టివారే. ప్రార్థన ఉందంటే సరిపోదు, ప్రార్థనతో పాటు వాక్యం కలిగి ఉండాలి. వాక్యము ప్రార్థన ఉంటే ఆత్మ కలిగి ఉండాలి. ఈ 3 మనకు అవసరమే. దేవునికి స్తోత్రం కలుగునే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎల్లప్పుడూ నీతో ఏకమై ఉండాలా లేదా? అబ్రహాం దగ్గర 3 వచ్చారా? మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. నేను మళ్ళీ మెసేజ్ టాపిక్ మార్చాను. మీకు అర్థం. అబ్రహాం దగ్గర 3 వచ్చారా లేదా? అబ్రహాంతో 4 అయ్యారా? మరి నీతో 4 అవ్వాలా లేదా? శద్రకు, మెషకు, అబేద్నెగోలు 3 ఉండాలా? 4వ వాడు వచ్చాడా? మరి ఏకమయ్యాడా లేదా? మరి మీతో ఎందుకు ఏకం అవ్వట్లేదు? మీరు కాదనుకుంటున్నారు అంతే. ఆయన ఎంతసేపు మీలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎంతసేపు మీతో నడవాలని ఇష్టపడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడూ మిమ్మల్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడు మీ అడుగులు జారిపోకుండా, మీ అడుగులు తట్టెళ్ళిపోకుండా, మీ పాదాలు తొలగిపోకుండా ఎల్లప్పుడూ ఆయన మీతో ఏకమైపోవాలని చూస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? వెతికిలించుకొని దాటిపోతున్నాం బయట. కోడి తన పిల్లల్ని ఎంత సంరక్షిస్తుందంటే మేతకు తీసుకెళ్తుంది, కానీ తన మేపుతూ, తన పిల్లలు మేపుతూ చూస్తూ ఒక గ్రద్దనే, ఒక అపవాదనే ఒకడు ఉంటాడు. ఎక్కడో చూస్తాడు వాడు. కానీ కోడి యొక్క ఆలోచన విధానాన్ని మీకు చెప్తున్నాను, తన వివేకాన్ని చెప్తున్నాను, తన వివేచన చెప్తున్నాను. నేను బయటకు తీసుకెళ్తున్నాను. శత్రువనుడు ఖచ్చితంగా నా బిడ్డల కోసం పొంచుతాడు, ఉంటాడు. వాడు పొంచుంటాడు. కానీ నా వివేకాన్ని, నా వివేచన, నా మెలుకువ, నేను కలుగున్న దృక్పథాన్ని ఎప్పుడు మందమరుపు కలిగి బద్ధకస్తురాలై సోమరవలే నేను ఉండకూడదు. ఒకవేళ అలా ఉంటే నా బిడ్డలు నేను రక్షించుకోలేదు. దేవుడికి స్తోత్రం. ఆ కోడుకున్న ఆలోచన మనకు కలిగి ఉండాలి. రక్షణ నీ మీదకి వచ్చిందా? అభిషేకం నీ మీదకి వచ్చిందా? వాక్యం నువ్వు కలిగి ఉన్నావా? ప్రార్థన నువ్వు కలిగి ఉన్నావా? ఆత్మ నువ్వు కలిగి ఉన్నావా? అయితే సరిపోయిందా? పరలోక రాజ్యానికి నీకు ఒక టికెట్ వచ్చేసింది. పరలోక రాజ్యంలో నిత్యత్వంలోకి నువ్వు ఒక వారసురాలువే. దేవుడిని అంగీకరించేసాడు, నీకు ఇచ్చేసాడు. ఆయన తిరిగి తీసుకోడు. ఇంకా ఉందే, అయిపోలే. ఏంటో తెలుసా? ఒక సమయం ఉంది. ఆ సమయము ఆ తీర్పులోకి వచ్చినప్పుడు, నువ్వు అక్కడ నిలబడినప్పుడు ఆయన అడుగుతాడు, నీ పరిశుద్ధత బాగుంది, నీ నీతి బాగుంది, ఎల్లప్పుడూ నా ధర్మశాస్త్రం ధ్యానం చేస్తావు, నిత్యము నాతో సంభాషణ చేస్తావు, ప్రార్థన చేస్తూ ఎల్లప్పుడూ నిరంతరము నా ఆత్మ కలిగి బ్రతికావు, నీవు పరిశుద్ధరాలువే, నీ ఎడల నేను సంతోషిస్తున్నాను. కానీ ఆయన నీ ముఖం మీద నేను ఉమ్ము వేస్తున్నాను. ఎందుకో తెలుసా?
ఒకసారి ప్రకటన గ్రంథం వచ్చే వారు నేను చెప్తాను ప్రభు చిత్తమైతే. ఎందుకో తెలుసా నువ్వు ఎంతమందిని రక్షించావు, ఎంతమందికి నా గురించి ప్రకటించావు, ఎంతమందికి నన్ను గురించి నువ్వు తెలియజేశావు. మరణం అంటుంది నేను ప్రకటించుకుంటున్నానని చెప్తుంది, మరణం అంటుంది వ్యవసాయాలు చేయనని చెప్తుంది, మరణం అంటుంది నీతిమంతుడు అనీతిమంతుడు అని చెప్తుంది. ఎవరిని నేను చూడంటుంది మరణం. మరి నువ్వేం చేస్తావు? నేను ప్రేమించాను, నీ కోసం ప్రాణం పెట్టాను, నా కుమారుని పంపించాను, నా మహిమంతా నీకు ఇచ్చాను, నేను పరిశుద్ధుడిగా చేస్తాను, నీతిమంతుడిగా చేస్తాను, పరిశుద్ధాత్మ చేత నీ నింపు నడిపించాను, నీవు సంఘంలో ఒక ప్రత్యేకమైన ఒక ఉన్నతమైన స్థితి నీకు ఇచ్చాను. నువ్వేం చేస్తావు? మరణము చేసే పని కూడా నువ్వు చేయలేక అది ప్రకటిస్తుంది. మరి నువ్వేం చేస్తావు? మీరు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి ఆదివారం ఎప్పుడు నేను చదివిస్తాను. 11 23వ వచనం నుంచి చాలా సంగతులు, చాలా ఉన్నతమైన సంగతులు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి ఇంచుమించు 32 వచనాల వరకు కూడా అన్నపానముల గురించి మాట్లాడుతూ, ప్రభు యొక్క శరీరము రక్తం గురించి మాట్లాడుతూ ఆయన అంటాడు, నా శరీరము నా రక్తము త్రాగిన వాడు ఔషధములు లేకూడదు, అయితే వాడు నా మరణమును ప్రచురించాలి. దేవుని యొక్క మరణాన్ని మనం ప్రచురించాలి. ప్రభు నీ కొరకు ఎలా మరణం అయిపోయినా నువ్వు చెప్పాలి. ప్రభు నీ కొరకు ఎలా ప్రాణం పెట్టాడో నువ్వు చెప్పాలి. ప్రభు ఎంత గొప్ప దేవుడో నువ్వు చెప్పాలి. ఒకసారి మీరు ఆలోచన చేసుకొని మీ మనసు నిలకడగా ఉంచుకొని కళ్ళు మూసుకుని ఒక్క నిమిషం మీరు ఆలోచించేయండి. యేసు ప్రభు వారు నాకు ఏ కార్యం చేయకుండా నీ స్థలానికి వచ్చానండి చెప్పగలవా? యేసు ప్రభు నా జీవితంలో ఏ కార్యము చేయలేదు, నేను స్థలానికి వచ్చాను, నువ్వు చెప్పగలవా? ఏ కార్యము చేయకుండా వచ్చిన భక్తులు పరిశుద్ధ గ్రంథంలో వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, పక్కలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఏదో కార్యం చేస్తే ఈ స్థలానికి రావటం కాదండి. దేవుడు ఏదో కార్యం చేస్తే నువ్వు ప్రకటించడం కాదు. మనం ఏం చేసాం? మనకిచ్చినట్టు అర్హత, మనకిచ్చినట్టు ఔషధన నువ్వు చాలా బలహీన ఉన్నప్పుడు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను, ఆపేస్తాను. చాలా బలహీనంగా ఉన్నప్పుడు అనేకమైన సమస్యల చేత, నిందల చేత, అవమానాల చేత ధృవీకరించబడి, వెలివేయబడి, దోషించబడి, దిక్కుతోచన పరిస్థితి ఒక మూల కూర్చొని, అయ్యా నాకు ఏ దిక్కు లేదయ్యా, దిక్కుమాలనే నా దిక్కు నీవే, నా దిశ నా తొంగ నాకు నీవేనయ్యా. అయ్యా ఒక్క అవకాశం ఇవ్వ, ఒకే ఒక అవకాశం ఇవ్వ, నా ఆయుష్యతనాలు పెంచవా, నా ఆయుష్యం పెంచవా, నీ కొడుకు బ్రతుకుతానయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. ఎంత తీరంగా అడుగుతామంటే సార్, ఎంత తీరంగా బ్రతుకులాడుకుంటామంటే ఆరోగ్యం వచ్చాక, ఆయుష్యతనాలు పెంచాక, దేవుని ఇవ్వన బలము నీకు ఇచ్చాక, ఆయన ఇవ్వన రక్తం వచ్చేత నేను శుద్ధి చేశాక, ఆయన వాక్యం వచ్చేత నేను బలపరిచాక, ఆయన ఆత్మ వచ్చేత నింపాక, జీవముగా ఎబ్రిస్త్రీ వలె చురుకుగా సామర్థ్యత వచ్చాక, ఏమి తప్పనట్టుగా ఇంకేమీ తెలియనట్టుగా ఉంటే ఎట్లా? ఏ వ్యాధన చేత, ఏ బాధ చేత, ఏ ఔషధాలను పెంచగలవు, ఏ సమస్య చేత నలిగిపోతూ నీ దుఃఖ దినాలు సమాప్తం చేయగలిగావు, ఏ కష్టం చేత కృంగిపోతూ నా విచారం కొట్టిమేమని అడిగావు, ఏ యొక్క రోగం చేత కొట్టిమిట్లాడుతూ సజీవుడిగా నన్ను స్వస్థపరిచి లేవనెత్తమని అడిగావు. ఆ సజీవులను దేవుడు ప్రార్థిస్తే, ఆ సజీవులను దేవుడు నీ కోసం నిలబడితే, ఆ
సజీవుడకు దేవుని వైపు నువ్వు నిలబడితే మరణమని దగ్గరకు రాదు. ఎందుకో తెలుసా? మరణపు ముళ్ళుని విరిచిన వాడు మృత్యు వచ్చిన లోక రక్షకుడైన క్రీస్తు తన అద్వితీయ కుమారుని తన మహిమను విడిచి మరణపు ముళ్ళుని విరిచడానికి, మరణమును జయించడానికి, సమాధిని గెలిచడానికే నీ కోసం పంపించాడు. ఆమేన్. ఒకసారి నువ్వు తల వచ్చి పక్షంలో ఉన్నావు, నా తోడుగా ఉన్నావు, నేనేమీ చేయలేకపోతే ఈ సంవత్సర కాలంలో నువ్వు వచ్చి సంవత్సరం తీర్మానం తీసుకుంటాను. కనీసం ఒక్క కుటుంబాలు కాదు, ఒక 10 కుటుంబాలు రావడం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరంలో 10 కుటుంబాలు ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిని నడిపిస్తాను. తప్పనిసరిగా యవ్వనస్తులు తోడుకొని వస్తాను. తప్పకుండా నీ వాక్యాన్ని ప్రకటించడానికి నా బలాన్ని, నా శక్తిని, నా యవ్వనాన్ని, నాకున్న అందాన్ని, నాకున్న సౌందర్యాన్ని దేవా నీకోసం నేను ఖర్చు పెడతాను. యవ్వన కాలంలో 33 సంవత్సరాలు నీ అందం, నీ సౌందర్యం, నీ బలము, నీ శక్తి, నీ యవ్వనము, నీ యవ్వన రక్తాన్ని నా కోసం అంత ఆయుష్తో చనిపోయావు. నాకు ఆయుష్ ఇచ్చుటకు అంత ఆయుష్తో చనిపోయావు. కాబట్టి నా ఔషధాలు నన్ను అధికమ చేసినందుకు అనేక మందిని వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం నేను చేయలేకపోయాను, నన్ను క్షమించి నాకు ఒక అవకాశం ఇచ్చి వచ్చే సంవత్సరం ఖచ్చితంగా కనీసం 10 కుటుంబాలు సంఘంలో లక్షల మందిని చేర్చడానికి నాకు అవకాశం పంపని ప్రతిభ ప్రభు పాదాలు పట్టుకో. తప్పకుండా దేవుడు మరణపు ముళ్ళుని విరిచి మరణాన్ని జయించే రక్షణ దేవుడు మనందరికీ దయచేసి ఆయన కృప మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.